పెద్దలు 31వ డివిజన్ కార్పొరేటర్ మన మాస్టర్ శంకర్ గారు, నా పేరు నానవ లక్ష్మీనారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్. నా పక్కన ఉన్నవారు 24వ డివిజన్ కార్పొరేటర్ యువగాల కిషోర్ గారు, అటు పక్కన ప్రభాకర్ గారు 28వ డివిజన్ కార్పొరేటర్, మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి చేసినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మరియు ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గారికి కోరడం. దీపావళి తర్వాత మొట్టమొదటి పెరుగుతున్న మీడియా సమావేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వక దూరమైతే ఉంటే ఉత్సవాలలో పరిస్థితి ఏముంటుందో చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసింది. మీకు మరి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకే పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయిన ప్రజల విశ్వాసం లేదు. ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలి మరి సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు. ఆ బీఆర్ఎస్ మొత్తం ఏమైనా కొన్ని మిగిలించిందంటే దాన్ని పూర్తిగా లూటీ చేయడమే. అప్పులు తీర్చుతామంటున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకున్నట్లా బ్రిటిష్ వారిని మించిపోయింది. ఎందుకంటే మీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదు. ఒకవైపు 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అది పతానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ, ఉచిత బస్సు మహిళలకు. అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తున్నారు? ఇక రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కనే. పంటలు కోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళ్ళ దగ్గర కుప్పలుంటే
అకాల వర్షంతో తడిసి ఆ బాధలు మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసింది. మీరు ఇస్తున్న రైతు భరోసా 500 రూపాయల సన్నవాళ్లకు బోనస్ అదంటే పతాకే లేకుండా పోయింది. నేను మీ అందరికి అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఏ వర్గం వాళ్ళు మీకు ఇచ్చిన హామీలు మహిళలకు ఇస్తున్న 2500 రూపాయలు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా, రైతన్నలకు ఇస్తున్న రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ 500 బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా పెద్ద మనుషులకు ఇస్తున్న 2000 రూపాయలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నా. ఇక అనేక సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్లు అప్పుడైతే ఆ బీఆర్ ప్రభుత్వం ఇయ్యలే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఆ పేదలు మీకు విజయోత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా వికాసం కింద విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల రూపాయలు ఇచ్చిందని యువకులు విద్యార్థులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలా? ఇక నిరుద్యోగులకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇయ్యనందుకు నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇవ్వనందుకు నిరుద్యోగులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. ఇక చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఇవ్వనందుక, లేదా కళ్యాణ లక్ష్మి ఈ నెల 1,00,000 రూపాయలు వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చిందని మీకు మా మహిళా సోదరు వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొనాలని మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేసిందని, ఏ మొగ పెట్టుకొని మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర సర్వే, కులగణన వీటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కేవలము పాలిటిక్స్ డైవర్ట్ కోసమే మీరు సర్వే పేరుతో ఇచ్చిన గ్యారంటీలు హామీలు నెరవేర్చక డైవర్ట్ పొలిటికల్ చేస్తున్నందుక మీరు ఆ ప్రయత్నం చేద్దామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టదని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే వివరాలు అడిగే ముందు రైతులకు ఎంతమంది రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేక
రైతు బీమా లేక ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ వివరాలు తెలుసుకోండి. ముందు మీరు ప్రభుత్వం కొత్త ఏర్పడగానే ప్రజాపాలన పేరుతో ఏదైతే అప్లికేషన్లు స్వీకరించారో మన దరఖాస్తులు ఎటుపోయిన మూచిలో ముంచారని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు గదిలో కలిపినట్లు మరి ఈ ప్రజాపాలన దరఖాస్తులు మూచిలో ముంచిందా? ఎక్కడున్నాయి మరి? ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజాపాలన పెడతామని చెప్పి దాని పద్ధతి లేదు. నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ఆస్తుల వివరాలు, వారి జీతభత్యాలు మీరు ఏదైతే డీటెయిల్స్ అడుగుతా ఉన్నారో, మీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దేశాన్ని దోచుకున్న మీరు కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలు, జీతభత్యాలు, కాంగ్రెస్ నాయకుల ఆస్తుల జీతభత్యాల శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు దమ్ముంటే మీ ఆస్తులని, మీ జీతభత్యాలని కాంగ్రెస్ నాయకుల శ్వేతపత్రం విడుదల చేయడం ముందు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మేము సర్వేకు వ్యతిరేకం కాము, కానీ సర్వే ఆధారంగా మీరు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల ముందు ఇవ్వాలని, బడుగు బలైన వర్గాల రిజర్వేషన్లు తగ్గించొద్దు, ఈ సర్వే చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే కోతలు పోయడానికే సర్వే చేస్తున్నారా? ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకోసం సర్వే చేస్తున్నారు? గతంలో కూడా చేసేది మరి ఆ వివరాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ అవసరం ఉందా? ఆస్తులు, మీ భూములు ఎన్ని ఉన్నాయి, ఏం పని చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళ చదువులు ఏంటివి? కులగణన సర్వే అంటే 76 అంశాలతోటి ప్రశ్నలు. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముందైతే మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 100 రోజులైంది, సంవత్సరం అయితే ఉంది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన మీరు హామీలు అమలు చేయలేదు. రైతులకు మోసం చేసిండ్రు, యువకులకు మోసం చేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిండ్రు, బీసీ వర్గానికి మోసం చేసిండ్రు, యువకులకు మోసం చేసిండ్రు. మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు కళ్ళు తలకెక్కి కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బుల్డోజర్ ఎక్కిస్తాము, తొండలు ఎక్కిస్తాము. అసలు సీఎం మాట్లాడవలసిన భాష నేను అడుగుతా ఉన్నా. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పాపం, ఏం చేస్తాం మరి? మీరు సంబరాలు చేసుకునే ముందు మీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని మరొక్కసారి మీరు మళ్ళీ కూడా దేవుళ్ళని ఒప్పు పెట్టడానికి తయారు.
తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్ని అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి డిక్లేర్ చేసిండు. కనుక సమగ్ర సర్వే మీరు రిజర్వేషన్లకు లేదా దేనికో ఇంకా ఖర్చులని మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు ఉత్సవాలు చేసుకునడానికి ఏ ముఖం పెట్టుకొని ఏం సిగ్గుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.